ఫోర్త్ క్వశ్చన్, వై షుడ్ వి హైర్ యూ? మిమ్మల్ని మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తా. సో నేను వచ్చేసి కొన్ని లైక్ రిలేటెడ్ ఆన్సర్స్ అయితే తీశాను. సో లైక్ పాయింట్స్ అయితే తీశాను. వీటిల్లో ఈవీ పాయింట్స్ని కొంచెం పర్ఫెక్ట్గా బేసిక్స్లో తీశాను. సో వీటిల్లోనే ఆన్సర్ చెప్పడానికి అయితే ట్రై చేయండి, బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్, ఐ లెర్న్ క్విక్లీ అండ్ అడాప్ట్ ఈజీలీ టు న్యూ టాస్క్. నేను క్విక్ లెర్నర్ని. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేను క్విక్ లెర్నర్ని. అండ్ అడాప్ట్ ఈజీలీ టు న్యూ టాస్క్. న్యూ టాస్క్లు నేను ఈజీగా చేస్తా. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నేను త్వరగా నేర్చుకుంటాను మరియు కొత్త పనులకు సులభంగా సరిపోతా. నేను కొత్త ఎర్లీగా నేర్చుకుంటా ఏది ఉన్నా కూడా. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఆల్సో అని చెప్పేసి చెప్పండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఐ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యుఐ యుఎక్స్ డిజైన్ బేసిక్స్. నాకు యుఎక్స్ డిజైన్స్ బేసిక్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ వన్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఐ కెన్ వర్క్ వెల్ విత్ టీమ్ అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ. నేను మా టీంతోని, ఎవరైతే మా టీం ఉన్నారో మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని నేను ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతా, క్లియర్గా కమ్యూనికేట్ అవుతాను. సో అది దాని దాని గురించి మీరు నన్ను హైడ్ చేసుకోవచ్చు అనే వర్డ్ అనమాట. ఐ క్యాన్ వర్క్ వెల్ విత్ ఏ టీమ్ అండ్ కమ్యూనికేట్ క్లియర్లీ. నేను టీంతోని ఈజీగా కమ్యూనికేట్ అవుతాను. సో లైక్ నేను తొందరగా కమ్యూనికేట్ అవుతాను అన్నట్టుగా చెప్పడం అనమాట. నెక్స్ట్, ఐఎమ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై వర్క్. సో ఓ పాయింట్ వచ్చేసి, ఐఎమ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై వర్క్. నేను ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను అందరి నుంచి. సో డెవలపర్స్ నుంచి కావచ్చు, మేనేజింగ్ టీం నుంచి కావచ్చు, పాజిటివ్గా తీసుకుంటా. అది కూడా ఫీడ్బ్యాక్స్ అని పాజిటివ్గా తీసుకుంటా. సో ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ద ఫీ రిసీవ్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై వర్క్. నేను అందరి నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకుంటా, నా వర్క్ నేను ఇంప్రూవ్ చేసుకుంటా. సో నెక్స్ట్ వన్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ అండ్ కంప్లీట్ మై వర్క్ ఆన్ టైమ్. సో నేను నాకు ఇచ్చిన వర్క్లో రెస్పాన్సిబుల్గా ఉంటా, తొందరగా ఫినిష్ చేస్తా, తొందరగా అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ వన్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ డిజైన్ అండ్ వాంట్ టు గ్రో విత్ యువర్ కంపెనీ. సో నాకు డిజైన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది మరియు అండ్ మీ కంపెనీతో కలిసి నేను గ్రో అవ్వాలి అనుకుంటున్నాను. సో మీరు డిజైన్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ని మీ కంపెనీతో నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక నేను చాలా పాయింట్స్ చెప్తున్నా, ఒక్క దాంట్లోనే త్రీ టైప్స్ చెప్తున్నా. లేదు సార్ నేను ఇదే చదువుకుంటా ఇదే ప్రిపేర్ అవుతా అంటే మీరు ఇదే ప్రిపేర్ అవ్వండి, కానీ నేను చెప్తున్న ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అంటే నేను ఇచ్చిన కింద ఒక లైన్ ఇచ్చా, నాకు డిజైన్ మీద ఆసక్తి ఉంది మరి అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీ కంపెనీతో కలిసి ఎదగాలనుకుంటున్నాను, మీ కంపెనీతో నేను గ్రో అవ్వాలి అనుకుంటున్నాను, అలా కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి వై షుడ్ వి హైర్ యూ అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్లు పాయింట్ టు పాయింట్ చెప్పండి. నెంబర్ వన్, I learn quickly and adapt easily to new work. Number two, I have good understanding of UX design basics. Number three, I can work well with the team and communicate clearly. Number four, I am open to feedback and always try to improve my work. Next, number five, I am passionate, responsible, and complete my work on time. And next one, sixth one, I am passionate about design and want to grow with your company. So this is the answer for why should we hire you అనే దానికి ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ఫైనల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, సో దట్స్ వై యూ షుడ్ హైర్ మీ. దీస్ ఆర్ మై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మై కెరీర్. దీస్ ఆర్ మై రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మై యుఐ యుఎక్స్ డిజైన్. దాట్స్ వై యూ షుడ్ హైర్ మీ. సో థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఫినిషింగ్ టచ్ కథం ఇంక ఇచ్చి పడేయాలి. ఫినిషింగ్ టచ్లో ఒక కొటేషన్ లాగా రావాలి. వచ్చిందా కథం, మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది ఇంటర్వ్యూ వరకు. ఆమె క్లియర్? ఆమె క్లియర్? Yes, sir. కెన్ ఐ కంటిన్యూ నెక్స్ట్? Yes, sir. యా, Clear. రైట్, ఫైన్, థ్యాంక్ యూ. నెక్స్ట్